అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వేడి వేడి చాయ్ లేదా కాఫీని మనం క్రిస్పీగా ఉండే స్నాక్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు అలాంటి ఒక మంచి స్పెషల్ రెసిపీ మనం చూడబోతున్నాం. ఇది తమిళనాడులో చాలా పాపులర్ అండి. ఎక్కువగా టీ స్టాల్స్ లో చూస్తాము. మనం చేసుకోబోయే రెసిపీ కీర వడ. దీన్ని ఎక్కువగా ఆకుకూరలతో చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం స్పెషల్ గా పాలకూరతో చేయబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 1 కప్ పచ్చి శనగపప్పు తీసుకోవాలి. ఇది 250 ml కప్ మెజర్మెంట్ లో తీసుకున్నాను. అలానే 1/2 కప్ మినపప్పు కూడా వేసి రెండిటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడంత నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు కావాలి అనుకుంటే రెండిటిని వేరువేరుగా కూడా నానబెట్టుకోవచ్చు. 2 గంటల తర్వాత చూడండి, పప్పులు 2 కూడా చాలా బాగా ఉబ్బాయి. నీళ్లు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుల్ని మిక్సర్ జార్లో వేసి కోర్స్గా నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. అంచులు ఒకసారి సరి చేసుకుని కావాలి అనుకుంటే బ్యాచెస్లో కూడా రుబ్బుకోవచ్చు. మిశ్రమం కాస్త కచ్చపచ్చగా ఉండాలి, మరీ మెత్తగా ఉండనక్కర్లేదు. మిశ్రమంని పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన అల్లం, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ రెసిపీకి నేను పాలకూర తీసుకున్నాను, కానీ మీరు మీకు నచ్చిన ఆకుకూర, మెంతికూర, తోటకూర, మునగాకు ఏదైనా తీసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసి సన్నగా తరిగి మిశ్రమంలో వేసుకోవాలి. ఆకుకూర వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకొని మిశ్రమం కన్సిస్టెన్సీని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మిశ్రమం గట్టిగా ఉండాలి, కానీ వడలు చేసిన తర్వాత మరీ డ్రైగా ఉండకూడదు. ఒక చిన్న టిప్ అండి, ఆకుకూరని ఎప్పుడైనా సరే వడలు ఫ్రై చేసుకునే ముందు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆకుకూరలో ఉండే తేమ వల్ల మిశ్రమం ముందుగానే కలుపుకుంటే పల్చగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని నూనెని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. వడలు చేసుకోవడానికి ముందు అరచేతిలో ఇలా కొద్దిగా నీళ్లతో తడి చేసుకుని కొద్దిగా వడ మిశ్రమం తీసుకొని వడలు చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా రౌండ్గా ప్యాటీస్లా వస్తాయి. వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మీరు తీసుకున్న కడాయి సైజ్ని బట్టి వడలు వేసుకోండి. ఇక్కడ నేను చిన్న కడాయి తీసుకున్నాను, అందుకే 4-5 వడలు వేశాను. మధ్య మధ్యలో వడల్ని తిప్పుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయండి. దీనివల్ల వడలు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఫ్లఫీగా ఫ్రై అవుతాయి. వడలు 2 వైపులా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పేపర్ టవల్స్ లోకి తీసుకోవాలి. ఇవి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. అంతే అండి, మన క్రిస్పీ అండ్ గోల్డెన్ పాలకూర వడలు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. మీరు వీటిని సింపుల్ గా కొబ్బరి చట్నీతో గానీ ఒట్టిగా కూడా తినచ్చు. సర్వ్ చేసేటప్పుడు మంచి వేడి వేడి టీతో పాటు సర్వ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. వడలైతే చాలా రుచిగా ఉన్నాయి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా, అసలు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో. ఈ వడల్ని టీ టైంలో కానీ, వర్షం వస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా పార్టీస్కి స్టార్టర్స్లో అయినా కూడా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను. సో తప్పకుండా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.